హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదిలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ముందుగా ఎవరైనా మన వీడియోస్ అన్నీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే ఫ్రైడే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 8 అయిందనమాట. ఇంకా ఇదైతే నైట్ అంట్లన్నీ ఇవన్నీ అంట్లు నైట్ అయితే తోమాను. ఇంకా ఇవి చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా అవన్నీ తోమడం ఒక ఎత్తు అయితే అవన్నీ సదరడం ఇంకో ఎత్తు అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే ఎగ్స్ అయితే మా ముగ్గురికి అయితే ఉడకపెడుతున్నాను. ఇంకా మా బుడ్డోడికి పెట్టాలి ఎలాగైనా సరే, అస్సలు తినడండి. కానీ ఎట్లా కొట్ట నోట్లోకి అయితే కుక్కాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి అయితే సేమియా ఉప్మా అయితే టిఫిన్గా అయితే రెడీ చేశాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే టీ అయితే మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే మా హస్బెండ్ ఉన్నప్పుడు మొత్తం కట్ చేసేసుకుందామని కుకింగ్ సంబంధించిన ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ ఏమీ చూపించలేదు. ఇక్కడ వచ్చి అయితే కాలీఫ్లవర్ అయితే చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ అయితే ఉడికించాలి కదా, సో అందుకని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఒక 5 minutes. ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను అన్నీ కట్ చేసేసుకున్నానంటే నాకు కొంచెం పని అయితే తగ్గిద్దని చెప్పి ఆయన ఉన్నప్పుడైతే కట్ చేసేసుకున్నాను. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కుకింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళిద్దరు కూడా టిఫిన్ అయితే చేసేసారనమాట, మా బొడ్డోడు మా హస్బెండ్. అండ్ నేను కూడా తినేసాను. తినేసిన తర్వాత వర్క్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మ ఎప్పుడైతే ఇంటికి వస్తుందో అప్పుడు నేను ప్రతిసారి కూడా చేయించుకుంటాను ఫ్రెష్గా. ఇది చేసి ఒక 1 week అవుతుందన్నమాట. ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేస్తేనే స్మెల్ అనేది అయితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కదా. సో నేనైతే ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యూస్ చేస్తాను. ఇంకా అమ్మ వచ్చినప్పుడు నాకు ఏమేమి కావాలి ఏంటి అవన్నీ కూడా నేనైతే రెడీగా అమ్మకు చెప్పేస్తాను అనమాట. ఈరోజు నాకు ఇది కావాలంటే అన్నీ కూడా రెడీ చేసేసి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసిద్ది మా ఇంట్లో. అండ్ ఇక్కడ వచ్చి కుకింగ్ అయితే ఇంకా చేస్తున్నాను. టైం వచ్చి అయితే 10-10:30 లోపు అవుతుంది. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ మార్నింగ్ ఫ్రైడే కదా మంచం కింద అవన్నీ కూడా నేను వంగట్లేదు, జస్ట్ పైన అయితే ఊడుస్తున్నాను కానీ మంచం కింద ఏమీ వంగట్లేదు. ఈరోజు ఫ్రైడే అని చెప్పి మొత్తం మా హస్బెండ్ ఎక్కడెక్కడ దుమ్ముందో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసారనమాట. ఇంకా ఈ హౌస్ అనేది ఆయనే ఊడ్చేశారు. ఇంకా నాకు ఒక పని అయితే తగ్గిందనమాట. ఇంక మార్నింగ్ రాత్రి తోమని ఉన్నాయి మార్నింగ్ సదరాలని చెప్పాను కదా, అవన్నీ కూడా సదిరేసాను. ఇంకా సదిరేసిన తర్వాత నైట్ తిన్నవి మార్నింగ్ టిఫిన్ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా నేను అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఏదైనా సరే అండి, ఏది ఉన్నా లేకపోయినా అంట్లు మాత్రం కంపల్సరీగా ఎన్ని వచ్చేస్తాయో. మనం 3 పూట్ల తిన్నా ఎంత తక్కువ చేసుకుందాం అనుకున్నా సరే 3 పూట్ల తోమిన అంట్లు అసలు అంట్లు అనేది చాలా ఉంటాయి. అదేంటో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు తోమినా సరే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ ఇల్లు ఉడ్చేశారు కాబట్టి నాకు ఒక పెద్ద పని అయితే తగ్గిపోయింది. ఇంకా అంట్లు కూడా తోమేశాను. పక్కన స్టవ్ మీద అయితే కుక్ అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసింది, వాటర్ కూడా పోసాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే కుకింగ్ అయిపోయింది. ఇది వచ్చి టైం 12:30 అవుతుందండి. ఇంకా కర్రీలోకి ఏదైనా బాగుంటుంది నంచుకుంటే అని చెప్పి మార్నింగ్ ఎలాగో ఎగ్స్ తినేసాం కదా, ఆమ్లెట్ వేసుకోవడానికి కూడా ఉండదు, అందుకని అయితే అప్పడాలు అయితే వేపుతున్నాను. ఇంకా మా బుడ్డోడు ఏంటంటే అప్పడాలు ఉంటే ఇసుకిచ్చడండి, తినేస్తాడనమాట ఇంకా మంచిగానే. ఇంకా త్వరగా అయిపోద్దిగా, అందుకని ముగ్గురికి ఒకేసారి అయితే వేపేస్తున్నాను. చూడాలి ఈరోజు ఎలా తింటాడంటే. చాలా రోజులు అయిపోయిందనమాట ఈ కర్రీ పెట్టి. నేను ఆల్మోస్ట్ ఒక 1 month పైన అయిపోతుంది ఈ కర్రీ చేసి. ఈరోజు ఎందుకో చేయాలనిపించి తెప్పించాను అనమాట, వెజిటేబుల్స్ తెప్పించినప్పుడు. ఇంకా అప్పడాలు కూడా వేపేసాను. వేపింది ఇంకా రైస్ కూడా అయిపోయింది. వేడిగా రైస్, కర్రీ, అప్పడాలు బాగుంటుంది కదా. నాకు నోరు ఊడిపోతుంది అనమాట ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇంకా మా బుడ్డోడు అప్పడాలు చూసేసి ఇంకా వచ్చేస్తున్నాడు. ఇంకా వాడికి పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను కూడా పెట్టేసుకుని అయితే తినేసాను. ఇది వచ్చి టైం వచ్చి 5:30 అవుతుందండి. ఆఫ్టర్నూన్ 3కి పడుకున్నాను, లేట్గా లేచాను. మా బొడ్డోడు లేచా ఈలోపు మా ఆంటీ పైన ఓనర్ ఆంటీ మొత్తం కూడా క్లీన్ చేసేసి మా ఇంటి ముందు కూడా ముగ్గేసేసారనమాట. ఫ్రైడే కదా, నిన్న నైట్ అయితే ఆంటీ క్లీన్ చేయలేదు వాటర్తో. అసలు ఎప్పుడు కూడా థర్స్డే క్లీన్ చేస్తారు, ఫ్రైడే రేపు అనగా. కాకపోతే నిన్న కరెంటు పోయింది, వాటర్ అయితే రాలేదనమాట. ఇంకా అందుకని వదిలేసారు. ఇంకా నేను కూడా లెగలేదని చెప్పి ఆంటీ మాది కూడా క్లీన్ చేసేసారనమాట పనిలో పని. నాకు ఇలా అనిపిస్తే అసలు నాకు మా అమ్మే గుర్తొచ్చింది. అంటే కొంచెం నాకు హెల్త్ కొంచెం బాగాలేదు కదా, ఎప్పుడన్నా నేను లేని టైంలో కానీ నేను క్లీన్ చేయని టైంలో కానీ ఆంటీయే పార్కింగ్లో వచ్చి క్లీన్ చేస్తారు, అప్పుడు పాపం చేస్తారనమాట. నాకు భలే అనిపిస్తుంది. ఇలా ఎవరు ఉంటారు ఓనర్స్ ఇంకా మనల్ని దబాయిస్తారనమాట, అది చేయాలి ఇది చేయాలని చెప్పి. బట్ మా ఓనర్ ఆంటీ ఏంటంటే చాలా, ఆ అంకుల్ కానీ ఆంటీ కానీ చాలా మంచి, చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి, బాగా చేస్తారు.
ఇంకా నేను షాక్ అయిపోయాను అనమాట. లెగంగా ఇవన్నీ క్లీన్ చేసేసి ముగ్గుంది ఏంటా అని చెప్పి చూస్తే పార్కింగ్లో కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఆంటీ వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోయినట్టున్నారు అని అనుకున్నా. ఇంకా ఒక పని కూడా తగ్గింది నాకు ఇవాళ. మార్నింగ్ మా హస్బెండ్ ఇల్లు ఊడవడమును, ఆంటీ ఏమో ముగ్గు వేసేయడం కూడా తగ్గింది. ఎందుకంటే ఫ్రైడే ఎప్పుడు కూడా ఇంటి ముందు ముగ్గు ఉండాలి కదా, బట్ నేనైతే వంగలేక ఇంకా వేయలేదండి మార్నింగ్. ఇంకా నాకు కూడా హెల్త్ బాగోట్లేదు. ఇంకా ఆంటీ అర్థం చేసుకుని ఫ్రైడే పూట ఇంకా ముగ్గు అయితే వేసేసారనమాట. అండ్ ఇక్కడ టైం వచ్చైతే 6 అవుతుంది. మా బుడ్డోడికి బిస్కెట్స్ అయితే పెట్టేశాను. పాలల్లో నుంచి బిస్కెట్స్ అయితే స్నాక్స్గా పెట్టాను. ఇంక ఇక్కడ ఏంటంటే సగ్బిన్ తాగిద్దాం అనుకున్నా, బట్ నేను లేచేసరికి లేట్ అయిపోయింది కదా. ఇంకా ఆకలికి ఉండడు, 12:30కి అన్నం తిన్నాడు అని చెప్పి ఫస్ట్ అయితే పాలు పెట్టి పాలలో బిస్కెట్ పెట్టి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత నిదానంగా సగ్బీమ్ అయితే మా ముగ్గురికి అయితే చేస్తున్నాను. ఇంక ఈ టైంలో అయితే సగ్గుబియ్యం అయితే బాగా తాగాలి కదా. నేను ఇంకా తాగాలి కానీ నేను చేసుకోవడం బద్దకమేసి అయితే నేనైతే అసలు తాగట్లేదు. ఇంకా నేను కూడా తాగాలి, బుడ్డోడికి కూడా వేడి చేసేస్తుంది, ఎండాకాలం కదా. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇవ్వాలని చెప్పి ఇంకా 6కి అయితే చేస్తున్నాను. ఇంకా మా బుడ్డోడు స్నాక్స్గా బిస్కెట్స్ పెట్టాను కదా, కొంచెంసేపు ఆగుతాడు. ఇంక ఈలోపు ఇది కూడా అయిపోయిద్ది అని చెప్పి ఇంకా చూస్తున్నాను అనమాట. మా బుడ్డోడికి పెడుతూ ఇంకా ఇలా సగ్గుబియ్యం అనేది మధ్య మధ్యలోకి వచ్చి అలా తిప్పుతూ ఉన్నాను. ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే తగ్గినట్టు అనిపించి ఇంకా వాటర్ మళ్ళీ కూడా పోస్తున్నాను. కంగారు అండి, అసలు లేట్గా లెగిసామంటే ఇంట్లో ఎంత కంగారుగా అయిపోయిందంటే, పిల్లలు ఉన్నప్పుడు నిజంగా త్వరగానే లెగాలి. ఇంక ఓపిక లేక మా బొడ్డోడితో పాటే లేచాను అనమాట. మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ ఎప్పుడు ప్రతి వీడియోకి కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కూడా కమెంట్ చేసి నాకు బూస్టప్ ఇస్తుంది. తను అనిందనమాట, అంటే స్టమక్ పెయిన్ కదా సిస్టర్ ఎలా ఉంది అని చెప్పి వీడియోలో చూసి గుర్తుపెట్టుకుని అడిగింది. బట్ నేను ఆ కమెంట్ చూసుకోలేదు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ముందు కమెంట్స్ చూసి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూస్తే తనది ఉందన్నమాట. ఇంకా ఈ వీడియోలో చెప్దాము అని చెప్పి అన్న. సిస్టర్ నాకైతే బాగానే ఉంది, కొంచెం ఇంకా నొప్పి అయితే తగ్గలేదు. హాస్పిటల్కి రేపు పొద్దున చెకప్కి వెళ్తున్నా, స్కానింగ్కి. చెప్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ గుర్తుపెట్టుకుని కమెంట్ చేసి అడిగినందుకు. అండ్ ఇక్కడ వచ్చి అయితే సగ్గుబియ్యం బెల్లం అయితే కావాలి కదా, బెల్లం కొట్టేసి వాటర్లో ఒకసారి పెట్టుకుని బెల్లం అనేది దుమ్ము ఉంటుంది కదా లిక్విడ్గా పెట్టి అయితే వడగొట్టి పోయాలి. అదే సిస్టర్ ఇవాళ కూడా వీడియో కమెంట్ చేశారు, కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు కదా, 5 నిండిపోయి 6 వచ్చినాయి అని చెప్పి. నేనైతే స్టార్టింగ్ 3 నుంచే తాగుతున్నాను కొబ్బరి నీళ్ళు. తాగొచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదంట. డాక్టర్ని కనుక్కునే చెప్పాను, ప్రెగ్నెన్సీ వాళ్ళు 3rd మంత్ నుంచే కొబ్బరి నీళ్ళు అనేవి తాగొచ్చు అని చెప్పి. ఇంకా నేను కూడా అసలే ఎండాకాలం, అసలు గొంతు కూడా ఎండిపోతుంది, వేడి చేసేస్తుంది బాగా అని చెప్పి అయితే ఒక 2 డేస్కో 3 డేస్కో తెచ్చుకుని అయితే ఇంకా అలా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఇంక ఇలాగైతే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను. బెల్లం కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను, అది అయిపోయింది. ఇంక ఈలోపు ఏంటంటే అది పట్టుకుని మజగుడ్డు లేకుండా పట్టుకుంటా, దీని పేరు నాకు ఐడియా లేదు. ఇంకా అది ఎక్కడ పడేసాడు మా ఓడు, అసలు కుర్చీ ఎక్కేసి ఆ దిమ్మ మీదకి ఎక్కేసి అన్నీ లాగేస్తున్నాడు అనమాట. ఇది ఎక్కడ ఉందని చెప్పి అయితే వెతుక్కుంటే కింద పడేసి ఉంది. ఇంకా అది కూడా వెతుక్కుని ఇంకా బెల్లం అయితే వడగొట్టుకుంటున్నాను, ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా, సో అందువల్ల అయితే వడగొట్టుకుంటున్నా. బట్ ఇక్కడైతే ఏమైందంటే మా బుడ్డోడికి బిస్కెట్స్ పెడుతున్నాను కదా, వెళ్ళి ఇంక మధ్యలో వస్తూనే ఉన్నా, బట్ అడుగంటేసింది అనమాట. సగ్గుబియ్యము గిన్నె పల్సన్ గిన్నెలో పెట్టా, నిద్ర మధ్యలో వచ్చి పల్సన్ గిన్నెలో పెట్టాను, అసలైన గిన్నెలో పెట్టకుండా. ఇంకా అదేమైందంటే సగ్గుబియ్యము అడుగంటేసేసి కొంచెం లైట్గా అయితే మాడింది. ఇంక ఇలా తిప్పుతుంటే కొంచెం లైట్గా మాడేసరికి వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను, బాగున్నది వరకు. ఇంకా లిక్విడ్గా తాగితే సగ్గుబియ్యం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మనకి కూడా లోపల వేడున్నా ఏదున్నా సరే తగ్గుద్ది కదా. బట్ వీక్లీ 2 ఆర్ వన్స్ అయినా తాగాలి అని అంటారు. నేనైతే మంత్కి ఒకసారి తాగుతున్నాను. చూసారా కొంచెం అడుగంటింది అనమాట, కింద లైట్గా అడుగంటింది. ఇంకా వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసాను, బాగున్నది. మళ్ళీ అక్కడే ఉంటే ఆ స్మెల్ అనేది మళ్ళీ దానికి కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి అయితే వేరే దానికైతే షిఫ్ట్ చేసేసాను. నాకైతే ఫుల్ ఆకలేస్తుందండి, ఎందుకంటే అట్టుపిండి ఇడ్లీ పిండి ఉంటే రోజు టయానికి అయితే అట్టుపిండి ఇడ్లీ పిండి ఒక అట్ట 2 అట్లు వేసుకుని తినేసేదాన్ని. ఇక మా బుడ్డోడికి సంబంధించిన స్నాక్స్ పెట్టేసి. బట్ ఈరోజు అయితే పిండిలు 2 అయిపోయినాయి అనమాట. ఇంకా దానికి సగ్గుబియ్యం కూడా కలిసి వచ్చినట్టే నాకు ఇవాళ స్నాక్స్ కింద.
ఇంకా మా బుడ్డోడు ఆల్రెడీ బిస్కెట్స్ పెట్టాను కదా, ఇంకొంచెం లేట్గా సగ్గుబియ్యం అయితే పెడతాను. ఇక్కడ వచ్చి మా బుడ్డోడు స్పూన్ చూస్తే చాలు ఎగపడిపోతాడు అనమాట. ఇంకా ఆ స్పూన్ ఉండి నేను తిప్పుతున్నానని చెప్పి వాడు తిప్పడానికి ఎంత ఎగపడుతున్నాడో, నేనేమి ఇవ్వట్లేదని చెప్పి అయితే అక్కడ అరుస్తున్నాడు. అందుకని గసిరాను అనమాట, ఏంటి అరుస్తున్నావు అని చెప్పి. నాకైతే అసలు ఫుల్ ఆకలండి, ఏం తినాలో తెలియట్లేదు. బయట ఫుడ్ ఏమో ఏమి తినకూడదు, ఇంట్లోనేమో ఏమి చేసుకోలేకపోతున్నాను. ఇంకా అట్టుపిండి ఇడ్లీ పిండి కూడా అయిపోయిందని చెప్పి ఇంకా నేనే ఫస్ట్ సగ్బియ్యం అయితే తాగేశాను. ఇంకా మా బుడ్డోడికి అయితే కొంచెంసేపు ఆగిన తర్వాత అయితే పెడతాను, ఎందుకంటే ఇప్పుడే కదా బిస్కెట్స్ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే నేనైతే సగ్బియ్యం అయితే తాగేశాను. ఇంకా అక్కడైతే వేరే దానికైతే షిఫ్ట్ చేస్తున్నా. కర్రీ అనేది మార్నింగ్ చేసింది ఒకరికే వస్తుంది అనమాట. సో నేను ఎక్కువ ఈ కర్రీ తిన్నాను, వాళ్ళిద్దరే తింటారు. ఇంకా వీళ్ళిద్దరికి సరిపోయిద్ది ఆ కర్రీ అనేది. ఇంకా కర్రీ బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను, దానికైతే షిఫ్ట్ చేయాలి కదా. మళ్ళీ అక్కడ ఉంటే అంట్లు చిరాకు అయిపోద్ది. రేపొద్దున విజయవాడ వెళ్తున్నానండి, అందుకని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. స్కానింగ్ రాసి, అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు స్కానింగ్ రాసేసారనమాట. స్కాన్ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా రేపే వెళ్తాం, ఈరోజు నైట్ వెళ్ళాలి. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేరనమాట, మ్యారేజ్కి వెళ్ళారు. మా రిలేటివ్స్ మ్యారేజ్కి మేము కూడా వెళ్ళాలి, బట్ మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా, అంత దూరం జర్నీ కూడా మంచిది కాదని చెప్పి అయితే మేము వెళ్ళలేదు. ఇంకా దగ్గర వాళ్ళు అనమాట, ఇంకా అమ్మ వాళ్ళును వెళ్ళారు. ఇంకా డాడీ ఏమో డ్యూటీలో ఉంటారు. ఇంకా ఎవరు లేకపోతే అమ్మోళ్ళ ఇంట్లో అసలు నేను ఉండను అనమాట. మా బొడ్డుని అయితే అసలు మెయింటైన్ అయితే చేయలేను. అందుకని ఇంకా అమ్మ అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తానని చెప్పింది. మేము కూడా ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి బయలుదేరామంటే అమ్మ వచ్చేసి స్కానింగ్ అయితే అయిపోయింది. చాలా టెన్షన్ ఉందండి, స్కానింగ్లో ఏమొస్తుంది ఏంటి అని చెప్పింది. ఎందుకంటే పొట్టలో కొట్టాడు, స్టమక్ పెయిన్ వస్తుంది. అసలు ఎలా ఉందంటే నా పరిస్థితి, ఎలా పని చేసుకుంటున్నాను కానీ ఎంత లోపల దిగులు, భయం, ఆ పెయిన్ అన్నీ కూడా అలా భరిస్తున్నాను. నాకే తెలియదు నేను ఇంతలాగా పేషెంట్గా అంత ఇదిగా ఉంటానా, అంత ధైర్యంగా, అంత భరించినట్టుగా అలా ఉంటానా నాకే తెలియట్లేదు అనమాట. ఇంకా పిల్లలు పుట్టాకే తెలుస్తుంది ఇంత పేషెంట్ ఉంది నాకు అని చెప్పి. ఇంకా ఆ రైస్ కూడా కొంచెం అయితే మిగిలిందండి, ఆ రైస్ కూడా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఆ వేయడంలో కొంచెం ఆ రైస్ పెడితే వాళ్ళిద్దరికే వండుతా, నేనైతే ఈరోజు అన్నం తినను. ఇంకా కర్రీ కూడా నాకు ఎలాగో ఇష్టం లేని కర్రీ కాబట్టి ఇంకా రైస్ అయితే వాళ్ళిద్దరికీ వండుతాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే ఆఫ్టర్నూను అప్పడాలు వేపాను కదా, దాని ఆయిల్ అయితే మిగిలిపోయింది అనమాట కొంచెం. అది అయితే అట్లలోకి పనికొస్తుంది, రేపు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కదా మండే, అప్పుడు అట్లు పిండి తెచ్చుకుంటాం కదా, అప్పుడు అట్లో పనికొస్తుంది అనేది ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. అక్కడైతే పెట్టేశానండి. ఒక పని అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఈవినింగ్ అక్కడ పెట్టేశానంటే కొంచెం చూడడానికి బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇల్లు అనేది. ఇంకా మా బుడ్డోడి స్పెట్స్ దొరికినాయి వాడికి. ఆ స్పెట్స్ ఎక్కడ పెట్టానో నాకే గుర్తులేదు, ఏ మూల నుంచి తీసాడో కానీ అవన్నీ అది స్పెట్స్ పెట్టమంటున్నాడు. ఇంకా అంట్లో చూసారా మళ్ళీ అన్ని అంట్లు అయిపోయినాయి, తోముతా ఉంటే వస్తూనే ఉంటాయి. ఇది నైట్ వచ్చి 10 అండి, 10కి వీడియో, డిన్నర్ టైం అనమాట. మా హస్బెండ్కిను మా బుడ్డోడికి రైస్ అయితే వండేసి వాళ్ళైతే తినేశారు. నేనైతే పుల్కాలు తీసుకురమ్మన్నాను అనమాట, చిన్న క్యూట్గా ఉంటే నాకు ఇష్టము. ఆ రైస్ కూడా తినాను కదా, ఈరోజు పుల్కాలు తినాలనిపించింది. కాజు కర్రీ సూపర్ చేస్తారండి ఇక్కడ. ఇంకా కర్రీతో కాంబినేషన్గా తింటే అదిరిపోయింది అనమాట. ఈ రోజుకి మా డిన్నర్ అయితే ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.